ఇటీవల అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనే డాక్యుమెంట్ను విడుదల చేశారు. ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ వచ్చినప్పటి నుంచి ఒక చర్చ నడుస్తుంది. అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని వదిలేస్తుందా, తన స్ఫీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రధానంగా లాటిన్ అమెరికా, క్యారిబియన్ ప్రాంతంకు పరిమితమై ఇక ఇండో పసిఫిక్, ఆసియా ప్రాంతము, ఇది యూరప్, ఇక్కడ నాకేం సంబంధం లేదు, నా ప్రాంతంలోకి మీరేలు పెట్టకూడదు, మీ ప్రాంతంలోకి నేనేలు పెట్టను అనే వైఖరి తీసుకుంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే మీకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ప్రపంచం 2 స్ఫియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్గా డివైడ్ అయ్యాయి. ఒకటి అమెరికా, 2 సోవియట్ యూనియన్. మనలాంటి దేశాలు, అలీన దేశాలు మేము అటు ఇటు కాదని చెప్పిన రియాలిటీలో అటో ఇటో ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూడా నారాయణ మూమెంట్లో అలీనోద్యమ నాయకత్వం వహించిన క్లియర్గా రష్యన్ సోవియట్ షిఫ్ట్ మన ఫారిన్ పాలసీలు ఉండేది. 1990స్కి వచ్చే వరకు కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య పైకి యుద్ధం జరగకపోయినా లోపల జరుగుతున్న యుద్ధాన్ని ప్రచ్ఛన్న యుద్ధం అంటారు, బ్యాక్గ్రౌండ్లో జరిగేది. సో ఆ కోల్డ్ వార్ అయిపోయింది, సోవియట్ యూనియన్ పతనమైంది, ఇక అమెరికాకు ఎదురు లేదు, ఏకధ్రువ ప్రపంచం, యూనిపోలార్ వరల్డ్, ప్రపంచాన్ని అమెరికా కంట్రోల్లోకి వస్తుంది అని భావించారు. కానీ ఈలోగా చైనా ఎమర్జ్ అయింది, రష్యా ఎమర్జ్ అయింది, ఇండియా, బ్రెజిల్ లాంటి దేశాలు కొంత అసెట్ చేసుకోవడం మొదలుపెట్టాయి. ఇప్పుడు దీన్ని మల్టీపోలార్ వరల్డ్గా పిలుస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటి? అమెరికాకు చైనాకు మధ్య ప్రపంచంలో పోటీ జరుగుతోంది. 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద మిలిటరీలు. కానీ అదే సమయంలో అమెరికా చైనాల మధ్య మెరుగైన సంబంధాలు ఉన్నాయి. మీకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా యూరప్ల మధ్య కుదిరిన ఒక అండర్స్టాండింగ్, ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ అంటారు. అంటే యూరప్ సెక్యూరిటీ మొత్తాన్ని అమెరికా బాధ్యత తీసుకుంది. సోవియట్ ఛాలెంజ్ నుంచి యూరప్ను మొత్తం అమెరికా కాపాడుతూ వచ్చింది. ఆఖరికి సోవియట్ పతనం తర్వాత ఈస్టర్న్ యూరప్ కూడా, వెస్టర్న్ యూరపే కాకుండా ఈస్టర్న్ యూరప్ కూడా అమెరికా స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చేసింది. కానీ ఇప్పుడు ట్రంప్ చెప్తున్న న్యూ డాక్ట్రిన్లో యూరప్ను వదిలివేస్తున్నాడా, అంటే యూరప్ తన రక్షణ బాధ్యత తానే చేపట్టాలి అని. సో అక్కడ యూరప్ నుంచి ఇటు ఏషియాలో జపాన్, సౌత్ కొరియా వరకు ప్రపంచం మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఆలోచన వదిలేసి ఇప్పుడు కేవలం తన ప్రాంతం, అది లాటిన్ అమెరికా, సౌత్ అమెరికా కావచ్చు, లేదు కరీబియన్ ప్రాంతం కావచ్చు, ఇక్కడ మాత్రం తన ఆధిపత్యానికి ఎవడు సవాల్ రాకూడదు అని. అంటే అమెరికా ఒక గ్లోబల్ సూపర్ పవర్ నుంచి ఒక రీజనల్ పవర్కు తగ్గిపోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇవాళ వెనుజులా పైన అమెరికా మోహరిస్తున్న తీరు చూస్తే మనకు అనుమానం కలుగుతుంది. సో చైనాకు వెనుజులాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, రష్యాకు వెనుజులాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ అమెరికా వెనుజులాను ఆక్రమించడానికి కూడా సిద్ధపడుతోంది. సో వాట్ డస్ దిస్ న్యూ వరల్డ్ ఆర్డర్ మీన్? కానీ అంటే వాస్తవం ఏంటి అంటే అమెరికా తన ప్రపంచ ఆధిపత్య ఆకాంక్షల్ని వదులుకోదు, ఎప్పుడూ వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికీ అమెరికన్ డాలర్ ప్రపంచాన్ని శాసిస్తోంది. అమెరికా ఈజ్ ఎ బిగ్ మిలిటరీ పవర్. ట్రంప్ ఇప్పటికీ 6 దేశాలపైన దాడులు చేశాడు. సో ఇరాన్పై దాడి చేశాడు, యెమెన్పై దాడి చేశాడు, తాజాగా నైజీరియాపై దాడి చేశాడు, మీకు గ్రీన్లాండ్పై డెన్మార్క్ని హెచ్చరిస్తున్నాడు, పనామా కెనాల్ విషయంలో పనామాని హెచ్చరించాడు. ఇలా అమెరికా ప్రపంచాన్ని తన గుప్పిట్లో సౌత్ ఆఫ్రికాను బెదిరిస్తున్నాడు, వెనుజులానైతే ఆక్రమణకు సిద్ధపడుతున్నాడు, హూతీలపైన, యెమెన్ పైన దాడి చేశాడు. సో ట్రంప్ ఏమీ తన ఆధిపత్యాన్ని వదులుకోవడం లేదు. సో కానీ రియాలిటీ ఏంటి? ఈజ్ అండర్స్టాండింగ్ ది ఎమర్జింగ్ రియాలిటీ. షార్ట్ టర్మ్లో తన స్ట్రాటజీ ఏంటి, లాంగ్ టర్మ్లో స్ట్రాటజీ ఏంటి? సో అమెరికా ఆధిపత్యం కొరకు ప్రయత్నిస్తుంటే ప్రపంచంలో తన వ్యతిరేక కూటమి కూడా బలపడుతోంది. మీకు ఉక్రెయిన్ విషయంలో అమెరికా పూర్తిగా మీకు ఉక్రెయిన్కి అనుకూలంగా ఉన్న సమయంలో రష్యా, చైనా ఏకమయ్యాయి.
లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అని, అంటే అవధులు లేని సరిహద్దులు లేని స్నేహాన్ని రష్యా చైనా ఏకమయ్యాయి. రష్యా చైనా ఏకం కావడము అమెరికాకు పెద్ద సవాల్. ఎందుకంటే కోల్డ్ వార్ పీరియడ్లో 1970sలో సోవియట్ యూనియన్కు చైనాకు కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్కు మధ్య విభేదాలు వచ్చినప్పుడు కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా అమెరికా చైనాను కలుపుకొని సోవియట్ యూనియన్ను పై పోరాడింది. ఇప్పుడు ట్రంప్ రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా రష్యాతో కలుపుకొని చైనాపై పోరాడాలని అనుకున్నాడు. కానీ ప్రాక్టికల్గా అది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే రష్యాకు అమెరికా మిత్ర దేశాలైన యూరోపియన్ కంట్రీస్కు మధ్య ఘర్షణ. దానివల్ల అమెరికా రష్యా ఏకం కాలేకపోయాయి. దానికి తోడు ఉక్రెయిన్ వార్ ఎప్పుడైతే వచ్చిందో రష్యా చైనా క్లోజ్ అయింది. సో రష్యాకు కూడా గ్రేట్ పవర్ అంబిషన్స్ ఉన్నాయి. పుటిన్కు 2008లో జార్జియా పైన దాడి చేశాడు, 2014లో క్రిమియాను ఆక్రమించాడు, ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటున్నాడు. సో రష్యాకు కూడా గ్రేట్ పవర్ అంబిషన్స్ ఉండడం వల్ల అమెరికాకు ఒక అలైగా ఉండటానికి సిద్ధంగా లేదు. చైనాతో అలైగా ఉండడం కూడా పూర్తి స్థాయిలో చైనాకు ఒక అనుచరుడుగా రష్యా ఉండదలుచుకోలేదు. చైనాకు ఒక అలైగా మాత్రమే ఉండదలుచుకుంది. అందువల్ల ట్రంప్ నమ్మకం ఏంటంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా క్రిస్టియన్ యూనిటీ అనే పేరిట అమెరికా రష్యా కలిసి వస్తాయి. సో చైనాకు ఎంత క్లోజ్ ఉన్నా రష్యా పూర్తిగా చైనాకు లొంగిపోదు. ఎందుకంటే రష్యాకు కూడా గ్రేట్ పవర్ అంబిషన్స్ ఉన్నాయి కనుక. సో అందువల్ల రష్యాకు కానీ రష్యన్ ఎకానమీ చిన్నది, కానీ రష్యాకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే విస్తారమైన జాగ్రఫీ ఉంది, అత్యంత విలువైన ఎనర్జీ రిసోర్సెస్, ఇతర మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి, అణ్వాయుధాలు ఉన్నాయి. అన్నిటికీ మించి తన ఆధిపత్యాన్ని అసర్ట్ చేసుకునే పొలిటికల్ విల్ ఉంది. అందువల్ల రష్యా చైనాకు కూడా విధేయంగా ఉండదు అనేది ట్రంప్ నమ్మకం. ఇప్పుడు అమెరికా ప్రపంచాధిపత్యాన్ని ప్రియారిటీగా తీసుకుంటే అమెరికా చైనాల మధ్య ఘర్షణ పెరుగుతుంది, అమెరికా రష్యాల మధ్య ఘర్షణ పెరుగుతుంది. దీనివల్ల రష్యా చైనా అమెరికాకు వ్యతిరేకంగా ఏకమవుతాయి. ఇటీవల చూసాం, రష్యన్ ఆయిల్ కొనవద్దన్నందుకు, పాకిస్తాన్తో సన్నిహితమైనందుకు ఇండియా కూడా రష్యా చైనాతో ఏకమయ్యేటువంటి వాతావరణం ఏర్పడింది. సో ట్రంప్ ఆలోచన ఏంటంటే ఇప్పుడు తన ఇంపీరియల్ డామినేషన్, అంటే అమెరికా ఇప్పుడున్న ప్రపంచాధిపత్యాన్ని అసెట్ చేసుకుంటే దానికి కౌంటర్ రియాక్షన్గా తనకే నష్టం జరుగుతుంది. చైనా రష్యా ఏకమవుతుంది. ఆఖరికి సరిహద్దులో గల్వాన్లో కొట్టుకున్న చైనా ఇండియా కూడా ఇటీవల ఏకమయ్యే ట్రంప్ శాంక్షన్స్ నేపథ్యంలో. అందువల్ల అమెరికా అసెట్ చేసుకున్న కొద్దీ దానికి రియాక్షన్గా ప్రపంచంలోని అమెరికా వ్యతిరేక శక్తులంతా ఏకమవుతాయి. న్యూటన్ థర్డ్ లా, ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. అప్పుడు అమెరికా వర్సెస్ రెస్ట్ ఆఫ్ వరల్డ్ అయినప్పుడు ఆ రెస్ట్ ఆఫ్ వరల్డ్లో రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్ ఇవన్నీ కలిసాయనుకోండి, సౌత్ ఆఫ్రికా, అప్పుడు అమెరికాకే ప్రమాదం. అందుకే అమెరికా ఇది గుర్తించే బ్రిక్స్ లాంటి వ్యవస్థలపై కూడా ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. అందువల్ల అమెరికా తన ప్రపంచ ఆధిపత్య ఆకాంక్షల్ని వదులుకోలేదు, కానీ తన పరిమితుల్ని అర్థం చేసుకుంటోంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో తాను గ్లోబల్ సింగిల్ సూపర్ పవర్గా ఉండటానికి వీల్లేదు, అవకాశం లేదు. ఎందుకంటే అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య అంత పోటీ ఉన్న సమయంలో కూడా 1970s వరకు అమెరికా ఒకవైపు, సోవియట్ యూనియన్ ఒకవైపు పోటీ ఉన్నాయి. 70s తర్వాత స్లోగా సోవియట్ 90sకి వచ్చే వరకు బాగా వీక్ అయిపోయింది. కానీ పీక్లో ఉన్న సమయంలో కూడా సోవియట్ ఎకానమీ 1970లో సోవియట్ జీడిపి వాజ్ 57% ఆఫ్ అమెరికన్ జీడిపి. అంటే అమెరికాకు సోవియట్ యూనియన్కు ఇంత రెండుగా ప్రపంచం చీలిందనుకున్న రోజుల్లో కూడా ఈరోజు చైనా జీడిపి అమెరికా జీడిపిలో 66%. అంటే చైనా సోవియట్ యూనియన్ను మించి ఇవాళ ఎకనామిక్గా అమెరికాకు ఛాలెంజ్ విసురుతోంది. తనకి స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్. అయితే చైనాకున్న లిమిటేషన్స్ ఏంటంటే గతంలో సోవియట్ యూనియన్కు ఉన్నట్లుగా తన స్ఫీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో అనేక దేశాలు లేవు. చైనా అంటే అనుమానం ఉంది, చైనా అంటే ఎక్కడో చోట సందేహాలు ఉన్నాయి. అందువల్ల చైనా స్ట్రాంగ్, కానీ చైనా మిత్రమండలి అంటూ స్ట్రాంగ్ లేదు.
సోవియట్ యూనియన్ ఏమో చైనా ప్రపంచంలో అమెరికా వ్యతిరేక అనేక దేశాలు సోవియట్ మిత్రమండలిలో భాగం. అందువల్ల చైనా లిమిటేషన్ అది. కానీ కంపారిటివ్లీ చైనీస్ ఎకానమీ ఈజ్ నౌ బికమింగ్ ఏ ఛాలెంజ్ టు అమెరికన్ ఎకానమీ. దీనికి తోడు చైనా బిల్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ నేవల్ బేస్, అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మెటల్స్ లాంటి కీలకమైన అంటే మోడర్న్ ఎకానమీ కీలకమైన మినరల్ వెల్త్ పైన చైనాకు డామినేషన్ వచ్చేసింది. అమెరికా మిత్ర దేశాలను కూడా చైనా అట్రాక్ట్ చేస్తోంది. చైనా సౌదీ అరేబియాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి ఎనర్జీ ట్రేడ్ వల్ల. మీకు చైనా ఇరాన్, చైనా వెనిజులా క్లోజ్ అయ్యాయి అమెరికా బాధితులు కనుక. ఉక్రెయిన్ వార్లో అమెరికా స్పష్టంగా ఉక్రెయిన్ వైపు ఉన్నప్పుడు చైనా రష్యా ఏకమయ్యాయి. అమెరికా శాంక్షన్స్ విధించినప్పుడు ఇండియా చైనాకు కూడా ఏకమయ్యాయి. సో ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు ట్రంప్కి అర్థమవుతుంది ఏంటంటే చైనాను ఇప్పటికిప్పుడు కంటైన్ చేయడం వల్ల సాధ్యం కాదు అని చెప్పి చైనాతో ఘర్షణ పడితే అమెరికా వ్యతిరేక కూటమి బలపడుతుంది, చైనాకు లాభం. అందువల్ల ఘర్షణ పడకపోతే ఒక సమస్య, పడితే మరో సమస్య. ఆఖరికి చైనా వచ్చి అమెరికన్ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా వెళ్ళిపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వెనిజులాకు చైనాకు సంబంధాలు ఉన్నాయి, ఎందుకంటే వెనిజులా ఆయిల్ చైనానే కొంటుంది. పనామా కెనాల్ విషయంలో కూడా ట్రంప్ అదే అన్నాడు. సో చైనా కంట్రోల్కి వెళ్ళిపోతుంది అని, ఎందుకంటే పనామా కెనాల్ ముఖద్వారంలో చైనీస్ కంపెనీస్ ఆపరేట్ అవుతున్నాయి. సో చైనీస్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లాటిన్ అమెరికాలో కూడా ఉంది. లెఫ్ట్ లీడింగ్ గవర్నమెంట్స్ ఉన్నాయి బ్రెజిల్, ఇలా ఇతర దేశాల్లో. అందువల్ల ఇప్పుడు ఏదో చైనాను, రష్యాను, ప్రపంచాన్ని తానే కంట్రోల్ చేయాలనుకుంటే మొదటికే మోసం వస్తుంది. అమెరికన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి కూడా చైనా, రష్యా ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. చైనా, రష్యా, ఇతర దేశాలన్నీ ఏకమై అమెరికాని ఛాలెంజ్ చేసి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అయిన లాటిన్ అమెరికా, కరీబియన్ ఈ ప్రాంతాన్ని కన్సాలిడేట్ చేసుకొని తన గ్లోబల్ అంబిషన్స్ సూపర్ పవర్గా ఎమర్జ్ కావాలనేది ఎలాగూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు అమెరికన్ సూపర్ పవర్ డామినేషన్కు చైనా పోటీ కాదు, రష్యా పోటీ కాదు. ఇలా ఈ స్ట్రాటజీ వల్ల ఏమైందంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా క్రిస్టియన్ యూనిటీలో భాగంగా రష్యా, అమెరికా కూడా కలుస్తుంది అన్నది ట్రంప్ మాగా లాబీ ఆలోచన. ఎందుకంటే అమెరికాకు, రష్యాకు మధ్య కల్చరల్ కంపాటిబిలిటీ ఉంది, రష్యా చైనా కన్నా కూడా. సో అందువల్ల ఇప్పటికిప్పుడు రష్యా తనకున్నటువంటి అవసరాల వల్ల చైనాతో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే రష్యాకు, యూరోప్కు మధ్య ఘర్షణలో అమెరికా న్యూట్రల్గా ఉంటుందో రష్యా కూడా కలిసి రావచ్చు. అప్పుడు అమెరికా రష్యాను కూడా ఉపయోగించుకొని చైనాను కార్నర్ చేయొచ్చు, రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీని అమలు చేయొచ్చు. అప్పటిదాకా తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కన్సాలిడేట్ చేసుకోవాలనేది ట్రంప్ వ్యూహం. అందువల్ల ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ చూస్తే ఏదో ప్రపంచ ఆధిపత్య ఆకాంక్షలు అమెరికా వదిలేసి చైనా, ఈ ఆసియా ప్రాంతాన్ని చైనాకు, యూరోప్ను రష్యాకు వదిలేసి తాను అమెరికాస్కే కన్ఫైన్ అవుతుందని అనుకోను. అల్టిమేట్గా తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ను బలోపేతం చేసుకోవడానికి తాత్కాలికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రీసెట్ చేస్తోంది. అయితే దీని ఇంప్లికేషన్స్ ఉండవో ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటిదాకా చైనా ఆధిపత్యాన్ని అమెరికా ఈ ప్రాంతంలో కంటైన్ చేస్తడం ప్రియారిటీగా తీసుకుంది. చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ నిర్మించింది, అందులో భారతదేశం భాగం. ఇప్పుడు ఇక ఈ ప్రాంతంలో, ఏషియన్ ప్రాంతంలో చైనాను కంటైన్ చేయడం అమెరికా లక్ష్యం కాకపోవచ్చు. అందువల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండియా లాంటి దేశాలకు డెఫినెట్గా రైజ్ ఆఫ్ చైనా ఒక ఛాలెంజ్గా ఉంటుంది. అలాగే రష్యాను అమెరికా కంటైన్ చేయదు కనుక యూరోప్కు ఛాలెంజ్గా ఉంటుంది. సో అమెరికాకు మిత్ర దేశాలైన ఇండియాకు, యూరోప్కు ఛాలెంజ్ ఉండొచ్చు ఈ ట్రంప్ అనుసరించే స్ట్రాటజీ వల్ల. కానీ ట్రంప్ లాంగ్ టర్మ్లో తన సుప్రీమసీని అమెరికా నిలబెట్టుకోవటానికి, ఇప్పటికిప్పుడు తన వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా ఉండటానికి, రష్యా, చైనా యునైట్ కాకుండా ఉండటానికి, భవిష్యత్తులోనైనా రష్యాను కలుపుకొని ఒక బలమైన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఒక ఎత్తుగడగా ఇప్పటికిప్పుడైతే అమెరికా, లాటిన్ అమెరికా, కరీబియన్ పైన తన కేంద్రీకరణ అంటున్నారు. దట్ డజంట్ మీన్ ప్రపంచాధిపత్యం వదులుకుంటుంది కాదు. ఇప్పటికిప్పుడు అమెరికాకి ఏమి ఛాలెంజ్ లేదు. అమెరికన్ డామినేషన్ క్లియర్గా సమీర్ అమీన్ అనే ఎకానమిస్ట్ అన్నట్లు అమెరికన్ డామినేషన్ అనేక రంగాల్లో ఉంది. నేచురల్ రిసోర్సెస్, సహజ వనరులపై అమెరికా ఆధిపత్యం, చైనా పోటీ ఉండొచ్చు. కల్చర్పై అమెరికా ఆధిపత్యం, అక్కడ చైనా అసలు పోటీలోనే లేదు. చైనా ఈజ్ ఏ ఐసోలేటెడ్ కంట్రీ కంపారిటివ్లీ. అమెరికన్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచంపై చాలా ఎక్కువ.
అమెరికన్ కరెన్సీ ఆధిపత్యం క్లియర్గా ఇక్కడ కూడా చైనా పోటీ లేదు. ఎందుకంటే ఇంకా యువాన్ చైనీస్ కరెన్సీని నమ్మే పరిస్థితి లేదు. డాలర్ బలహీనపడుతున్నా స్టిల్ డాలర్ ఆధిపత్యానికి తిరుగులేదు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ చైనా నుంచి పోటీ ఉంది, కానీ స్టిల్ అమెరికాదే ఆధిపత్యం. అలాగే వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మారణాయుధాలు ఇక్కడ చైనాతో పోటీ ఉంది, కానీ స్టిల్ అమెరికన్ డామినేషన్ ఉంటుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు చైనా రష్యాలు తన ప్రపంచాధిపత్యాన్ని సవాల్ చేసే పరిస్థితి లేదు కనుక తానిప్పుడు తన ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో కన్సాలిడేట్ కావాలన్నది అమెరికా లక్ష్యంలాగా కనబడుతోంది.